తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వాన పడొచ్చని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వాన పడొచ్చని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే ఐఎండీ ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. రానున్న గంట నుంచి 2 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో కూడా ఇప్పటికే మనం చూస్తే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు వర్షాలతో పాటుగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని, మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కేవలం నాగర్ కర్నూలు జిల్లాకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేటటువంటి జిల్లాలు, దాంతో పాటుగా గంటకి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ జిల్లాలో ఒకసారి చూస్తే మాత్రం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అయ్యండి ప్రధానంగా ఉదయం పూట ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉంది. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు ఆయా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మాత్రం గత 15 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చూడాలి, మొత్తం మీద ఈ వచ్చే నెలలైనా సరే మంచి వర్షాలు కురుస్తాయా అని చెప్పి అందరూ ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం మాత్రం కొంత లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఫర్దర్ గా 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయడం జరిగింది. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది అన్న తరుణంలో ఈ వానలు 2-3 గంటల్లో స్టార్ట్ అయ్యే ఉన్న నేపథ్యంలో ఎప్పటి వరకు కురిసే అవకాశం ఉంది? అదేవిధంగా ఎన్ని రోజుల వరకు ఈ వర్షాలు ఇలాగే ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా ఇది సాధారణ వర్షపాతం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఏర్పడేటటువంటి వర్షాలు కావచ్చు. కేవలం ఇది అర్ధగంట నుంచి గంట పాటు ఉండే అవకాశమే కనిపిస్తా ఉంది. కానీ అన్ని చోట్ల ఒకేసారి వర్షం పడదు, సమయానికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మాత్రమే పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది కూడా అంతటా ఒకే విధంగా ఉండదు అనేది కూడా ఐఎండీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ వంశీ.